యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. కూర్చోండి పంతులు గారు. చెప్పండమ్మా, కళ్యాణం ఎవరికి? మా చిన్న మనవడు చంద్రశేఖర్కి, వీళ్ల పెద్దమ్మాయి వైష్ణవికి. జన్మ నామనక్షత్రాలు చెప్పండమ్మా. శర్వరీనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, పునర్వసు నక్షత్రం, గురువారం. అయ్యా, అమ్మాయి వివరాలు చెప్పండి. మా అమ్మాయి పేరు వైష్ణవి. చిత్రభాను సంవత్సరం, శ్రావణ మాసం, దశమి శుక్రవారం, అశ్లేష నక్షత్రం. ఇవి సీతారాముల నక్షత్రాలు పంతులు గారు. అవునండి. అందుకే పంతులు గారు వాళ్ళు ఒక్కటవబోతున్నారు. దీనికి పెళ్లి కాకుండానే సీత కష్టాలు మొదలవుతాయి. ముందు ఎంగేజ్మెంట్కి, తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టండి. అలాగే బాబు. తారక్, పెద్దవాళ్ళు చెప్తారు కదా. వాడభిప్రాయం వాడు చెప్పాడు, తప్పే ఉంది. పంతులు గారు, తారక్ పెళ్లి రోజే శేఖర్ పెళ్లి కూడా వచ్చేలాగా కొంచెం ముందు వెనక చూసి పెళ్లి ముహూర్తం పెట్టండి. చూస్తానమ్మా. కాని పెళ్లిళ్ళకి ఎన్ని ముహూర్తాలు పెడితే ఏంట్లే తొక్క. మీకేం అభ్యంతరం లేదు కదా? మీరెలా అంటే అలా, మాకేం అభ్యంతరం లేదు వదిన గారు. అప్పనంగా అల్లుడొస్తుంటే మీకు అభ్యంతరాలు ఎందుకుంటాయి? అమ్మా, వీళ్ళిద్దరి జన్మనామ నక్షత్రాల ప్రకారం తారక్ బాబు పెళ్లి రోజే బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మిథునని వదిలించుకుందామనుకుంటే బోనస్గా ఇది తగులుకుంటుందేంటి? ఇదొస్తే నా ఉనికికే ప్రమాదం. నా పెళ్లి ద్వారా మిథున తారక్ ప్రేమ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లితో నా కొడుకు జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి. కాకపోతే పావుగంట ముందుకొచ్చింది. పర్వాలేదు పంతులు గారు, అదే ఖాయం చేయండి. మరి నిశ్చితార్థం? అది కాస్త ఇబ్బందిగా ఉందండి. ఇవాళ తప్పితే కుదిరేలా లేదమ్మా. మధ్యలో టైం కూడా లేదు. ఇవాళంటే ఎప్పుడు పంతులు గారు? మరో గంటలో మంచి ముహూర్తం ఉందండి. గంటుందిగా, అది చాలు. మీరు ముహూర్తం రాసివ్వండి, మేం చేస్తాం. ఏంటి గంటలోనా? అంత ఆరాటం ఏమొచ్చింది? నీకేం అభ్యంతరం వచ్చింది? గతి లేని వాళ్లలాగా తూతు మంత్రంగా చేయాల్సిన కర్మేం పట్టింది? ఇవాళ కాకపోతే 4 రోజులు ఆగి చేయకూడదా? పెద్దవాడి పెళ్లినాడే కాకపోతే ముహూర్తాలకు కరువా ఏంటి? కాస్త అలంకారం, 4 బంధుమిత్రుల్ని పిలుచుకోవద్దు? ముహూర్త బలం ముఖ్యం గాని బలం బలగం బంధుగణం ముఖ్యం కాదు. మంచి కోరుకునే మన నలుగురం చాలదా? ఆడంబరాలేమీ అవసరం లేదు. ఏదైనా శుభస్య శీఘ్రం అన్నారు. పంతులు గారు, మీరు టైం రాసివ్వండి, మేము ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగే బాబు. అత్తా, ఈ ఇంట్లో నేను అడుగు పెట్టాను. ఇక నీ ఆగడాలు సాగవు. అలాగే చూస్తూ ఉండు. నిశ్చితార్థం అవుతుంది, మా అక్క చెల్లెల పెళ్ళిళ్ళు జరుగుతాయి. బుద్ధి మార్చుకో అత్తయ్య, మా బలగంలో చేర్చుకుంటాం. పిచ్చిదానా, తోరణం కట్టగానే పండగొచ్చేదే. దేనికైనా టైం రావాలి, టైం సెన్స్ ఉండాలి, అనుకూలంగా మలుచుకోవాలి.
రండమ్మా, పువ్వులు ఇక్కడ పెట్టండి. పంజా విసురుతా బాణం వదులుతా అని అన్ని చెప్పింది, ఏం చేయకుండా చేతులు ముడుచు కూర్చుందేంటి అత్త? నాకప్పుడే పెళ్లి చూస్తున్నంత ఆనందంగా ఉందమ్మా. అవునత్తయ్య, వైష్ణవి కోడలుగా రావడం వాడదృష్టమే కాదు, మనందరి అదృష్టం కూడా. అవునమ్మా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందండి. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పైగా ఒకే ఇంటి కోడళ్ళు అవుతున్నారు. అంతా వైష్ణవి చేసుకున్న పుణ్యం. ఉహు. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. 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 ఈ పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదు. శుభమా అని తాంబూలాలు అందుకోబోతుంటే నిశ్చితార్థం జరగదు, పెళ్లి జరగదు అంటావేంటే? తాంబూలాలు లేవు, అందుకోటాలు లేవు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఏమైనా పాపిష్ట ఆలోచన చేసావా? పాపిష్టాలోచన కాదత్తయ్యా. రేపీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరిని చూసి అయ్యో పాపం అని అనుకోకుండా ఉండడానికి. వాళ్ళని చూసి అయ్యో పాపం అనాల్సిన అవసరం ఏమొస్తుందే? ఏంటత్తయ్యా, గతం మర్చిపోయారా? వాస్తవం చూడటం లేదా? గతమేమిటి, వాస్తవమేమిటి? మీ పెద్ద కొడుకు పోవడం గతం. మీ పెద్ద కొడుకు పోవడం గతం. మీ పెద్ద కొడుకు పోవడం గతం. మీ పెద్ద కొడుకు లేఖ వైధవ్యంతో తిరగడం వాస్తవం. దానికి పెళ్లికి సంబంధం ఏంటి? అక్కా చెల్లెళ్ళ అనుబంధం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. లేఖక మనం కూడా వీళ్లలాగే అక్కా చెల్లెళ్ళం. ఈ ఇంటికి తోడి కోడళ్లుగా వచ్చాం. అత్తగారికి పుత్రశోకం, నీకు భర్త వియోగం. అదే ఆనవాయితీగా ఈ తరానికి కూడా వస్తే అమ్మో, తలుచుకోవడానికే భయంగా ఉంది.
ఎప్పుడు తరాలు ఆనవాయితీలు అంటూ పనికి మాలిన కారణాలు వెతికి తిరకాసులు పెట్టడంలో నీకు నువ్వే సాటి. తిరకాసులేంటి తిరకాసులు? కళ్ళ ముందు సాక్ష్యంగా లేఖక్క కనబడుతోందిగా. ఈ ఇంట్లో పెద్దవాడు నా కొడుకు. వాడికే ప్రమాదం అయినా నేనే బాధపడాలి. శుభం అంటూ కార్యం తలపిస్తే అపశకున మాటలు మాట్లాడతావేమిటే? అపశకునాల్ని లెక్క చేయకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడేం జరగలేదు, అంతా సవ్యంగా శుభప్రదంగానే జరుగుతుంది కదా. ముందు ముందు కూడా అలాగే జరుగుతుంది. మీకేవైనా కాలజ్ఞానం తెలుసా? మీరేవైనా బ్రహ్మంగారా? పోనీ నీకు తెలుసా? ఇన్ని జరిగినా మీకింకా తెలిసి రాలేదా లేఖక్క? కొడుకు పెళ్లి ఆరాటమే కాని నా భయం అర్థం చేసుకోవా? అపోహలే తప్ప అలాంటివేమీ జరగవు. ముందే కార్యం జరగనివ్వు. ఏం మాట్లాడుతున్నారత్తయ్యా? హ, నా మనవలు లవకుశలు, రామలక్ష్మణులు, బలరామకృష్ణులు అంటారు గాని మీ ప్రేమంతా ఒక్క శేఖర్ మీదేనా? మీకు వాడంటేనే ప్రేమ. ఫోటోలో వాడు లేకపోతే అంత రాతాంతం చేశారు. రేపు జరగరాందేవైనా జరిగితే నరకం అనుభవించాల్సింది నేను. కీడెంచి మేలెంచాలంటారు. అసలే నా కుడికన్ను అదురుతోంది. చూస్తున్నవన్నీ జరుగుతున్నవన్నీ నన్ను ధైర్యం చేయనివ్వడం లేదు. ప్రమాదాలు హెచ్చరిస్తూ ఉంటే పెళ్లిళ్లు జరగడానికి ఒప్పుకోలేను. అత్తయ్య, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. కొడుకు పోయిన బాధ స్వయంగా అనుభవించిన వారు మనవళ్ళ గురించి ఆలోచించరా? ఇంత రిస్క్ అవసరమా? రేఖ, నీ భయం నిజం అనుకున్నా. వాళ్ళిద్దరూ నా కడుపులో పుట్టిన బిడ్డలు. కానీ వీళ్ళ తల్లులు వేరు కదా. కానీ మాల వీళ్ళ తల్లి ఒకరే కదా. విషయం అక్కడుందత్తయ్యా. అయినా మీరు నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారే కానీ మీకు ఏ భయం లేదన్నమాట. కడుపు వేరైనా నాకు వీళ్ళిద్దరి మీద తీపి ఒక్కటే. మీలా వ్యత్యాసాలు లేవు. అందుకే ఈ పాకులాట. మోమ్, ఆ తరంలో ఏదో జరిగిందని ఈ తరంలో అలాగే జరుగుతుందని భయపడ్డం మూర్ఖత్వం మోమ్. కాలం మారింది మోమ్. కాలం మారచ్చురా, కానీ రాతలు మారాయన్న గ్యారంటీ ఏంటి? ఎవరేం చెప్పినా ఈ విషయంలో నేను కన్విన్స్ అవ్వదలుచుకోలేదు. కాంప్రమైజ్ అయితే అస్సలే కాను. ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోను. మోమ్, ఈ పిచ్చి నమ్మకాలతో పెళ్లికి అడ్డు చెప్తే శేఖర్ బాధపడతాడు మోమ్. వాడి పరిస్థితి నీకు తెలుసు కదా. పిన్ని, నువ్వే కదా బుల్లెమ్మ నన్ను ప్రేమిస్తే మా పెళ్లి దగ్గరుండి చేస్తానని చెప్పావు. వాడికేం సమాధానం చెప్తావో చెప్పవే. అయినా కులగురువులు చెప్పింది నిజమవుతుంటే జంట పక్షుల్లా ఈ అక్కా చెల్లెళ్ళు తోటికోడలులాగా వస్తుంటే సంతోషించాల్సింది పోయి అర్థం లేని అభ్యంతరాలు చెబుతావేంటి? పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇద్దరు వాళ్ళు ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇంత గొప్ప అవకాశం ఎవరికొస్తుంది చెప్పు? ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దామని ఆశపడ్డా అన్నది నువ్వే కదా. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదు. అయినా
అదేమన్నా దోషమా నేరమా? అమ్మ వైష్ణవి, నువ్వైనా కాస్త వీళ్ళకి నచ్చ చెప్పమ్మా. తెలివైన దానివి, గొప్పగా ఆలోచించేదానివి. ఇప్పుడు నేను చెప్పింది 20 ఏళ్లుగా మేము అనుభవిస్తున్న బాధమ్మా. మీరు కోడళ్ళుగా వస్తే కన్న తల్లిలా ఆదరించి ఆనందంగా ఉండాలి అనుకునేదాన్ని. కీడు జరిగితే ఎవరి కన్నీళ్లు తుడిచే పరిస్థితి రాకూడదు అనేమ్మా నా బాధంతా. భయంతో చెప్తున్నానమ్మా. లేఖకల ఎవరి జీవితమైనా అందరం బాధపడాల్సి వస్తుంది. నేనెందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో తల్లి. ఎప్పుడు అర్థమైందా రేఖ అంటే ఏంటో? సెంటిమెంట్ డ్రామా అదిరింది కదూ, నీ మైండ్ బ్లాంక్ అయ్యింది కదూ. పంతులు గారు, అమ్మా మీరిక బయలుదేరొచ్చు. ఇక్కడిక ఏ తంతు లేదు, మంత్రం లేదు, తాంబూలం లేదు. మీరు బయలుదేరండి. అలాగే అమ్మా. రేఖ, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు. వైష్ణవి, ఎందుకు పంతులు గారిని ఆపావు? అత్తయ్య గారు, ఒక్క నిమిషం. మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజమే. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. మీ భయంలో న్యాయం ఉంది. మీరు మీ కోణంలో పెళ్లిళ్ళు ఆపడానికి కారణం చెప్పారు. నేనిప్పుడు ఆ భయానికి నివృత్తి, పరిష్కారం చూపించాలి అనుకుంటున్నాను. నివృత్తా? ఏంటది? అక్కా చెల్లెళ్ళు మీరు తోడికోడలుగా వచ్చినందువల్లే ఈ అనర్థం జరిగిందేనే కదా మీ సెంటిమెంటు? అవును. అమ్మా వైష్ణవి, ఆగండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న. మీకు నా జన్మ రహస్యం తెలియక మీ భయాన్ని అలా బయట పెట్టారు. జన్మ రహస్యమా? ఎస్. మేము ఒకే తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెలం కాదు, 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 అక్క చెల్లెలం కాదు. నాకు ఈ తల్లితో ప్రేమ బంధమే కానీ పేగు బంధం లేదు, పేగు బంధం లేదు, పేగు బంధం లేదు, పేగు బంధం. మిథున నేను కవలలుగా కలిసి పెరిగాం కానీ రక్త సంబంధం లేదు. మేమిద్దరం రక్తం పంచుకుని పుట్టలేదు. ఇది నిజం, లోకానికి తెలియని పచ్చి నిజం. మరి అయితే నువ్వెవరు అనేదేగా మీ ప్రశ్న? అమ్మ నన్నల్ని పోగొట్టుకుని అనాథగా మిగిలితే కూతురుగా చేరదీసి మరో జన్మని, జీవితాన్ని ఇచ్చిన పుణ్యమూర్తులు వీళ్ళు, పుణ్యమూర్తులు వీళ్ళు, పుణ్యమూర్తులు వీళ్ళు, పుణ్యమూర్తులు వీళ్ళు. అనాథవా? అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అమ్మ, నాన్న, చెల్లి, ప్రేమ, ఆపేక్షలు ఉన్న ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని, ఆస్తి పరురాల్ని. అన్ని బంధాలు ఉన్న అదృష్టవంతురాలిని.